హనుమంతుడు ఏమాత్రమూ అలసట చెందకుండా 100 యోజనముల దూరము కల దక్షిణ సముద్రమును దాటి లంకాద్వీపంలో ప్రవేశించాడు. త్రికూట పర్వత శిఖరము మీద నిలబడి లంకానగరమును చూచాడు. లంకానగరములో ఉన్న అనేక రకములైన వృక్షజాతులు, పుష్పలతలను చూచాడు హనుమంతుడు. అనేకములైన సరోవరములు, ఉద్యానవనములను చూచాడు. లంకానగరము మరో అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ లంకానగరమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు. ఆ లంకానగరము మొదట కుబేరునికి చెందినది. లంకానగరము చుట్టూ శత్రువులు ప్రవేశించకుండా కోట చుట్టూ గొయ్యి తవ్వి దానిని నీటితో నింపి అందులో మొసళ్లను వదిలి ఉన్నారు. ఆ లంకానగరము పర్వత శిఖరము మీద ఉండటం వలన గాలిలో తేలుతున్న నగరంలా ప్రకాశిస్తూ ఉంది. లంకానగరంలో తెల్లటి ఎత్తైన భవనములు, విశాలమైన వీధులు, వందల కొలది కోట బురుజులు, భవనముల మీద ఎగురు పతాకములు, ధ్వజములతో లంకానగరము దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది. లంకానగరము చుట్టూ బంగారు ప్రాకారము ఉంది. లంకానగరమును అనుక్షణము ఆయుధములు ధరించిన సైనికులు కాపలా కాస్తున్నారు. లంకానగర కోట గోడల మీద శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. లంకానగరమునకు అమర్చబడిన పటిష్టమైన రక్షణ విధానమును, చుట్టూ ఉన్న సముద్రమును చూచి రావణుణ్ణి అంత సులభంగా గెలవలేమని అనుకున్నాడు హనుమంతుడు. దేవతలకే గెలవశకము కాని ఈ లంకానగరమును వానరులు ఎలా గెలవగలరు అని సందేహంలో పడ్డాడు హనుమంతుడు. రాముడు స్వయంగా వచ్చిన రావణుణ్ణి గెలిచి లంకను స్వాధీనం చేసుకోవడమంత సులభం కాదు అని అనుకున్నాడు హనుమంతుడు. ఈ రాక్షసులు శామదాన భేదోపయములకు లొంగరు. ఇంక యుద్ధమే శరణ్యము. యుద్ధము చేసి లంకను గెలవడం సాధ్యమో అయ్యేట్టు లేదు. నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మేము నలుగురము మాత్రమే ఈ లంకానగరములోనికి రాగలము. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ముందు నేను పోయి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. అసలు సీత జీవించి ఉన్నదా లేదా అనే విషయం ధృవపరుచుకోవాలి. తర్వాత యుద్ధము విషయం ఆలోచించవచ్చును అని తనలో తాననుకున్నాడు హనుమంతుడు. ఇప్పుడు లంకానగరములోకి ఎలా ప్రవేశించాలి? కాపలాగా ఉన్న రాక్షసులను ఏమార్చి ఏ రూపంలో ప్రవేశించాలి? నేను ఈ రూపంతో లోపలికి వెళితే రాక్షసులు పట్టుకుంటారు. కాబట్టి రాక్షసులను ఏదో విధంగా వంచించి సీతను వెదకాలి అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. కాని హనుమంతుని ఆలోచనను ఎంతకూ ఒక కొలిక్కి రావడం లేదు. ఉపాయంతో కార్యం సాధించాలి అని అనుకున్నాడు. ఏమి చేసినా ఇతరుల కంటపడకుండా, కనపడకుండా ఉన్న అతి చిన్న రూపమును ధరించి లంకలో ప్రవేశించాలి. సీతను వెదకాలి. రామకార్యము చెడిపోకుండా నెరవేర్చాలి. ఒంటరిగా ఉన్న సీతను చూచినప్పుడు ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలి? అసలు సీత కనపడిన తర్వాత ఆమె దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కార్యము చెడిపోతుంది. స్థిరమైన మనసు లేకుండా పనులు చేస్తే ఆ పనులు చెడిపోవడం తథ్యం. నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తే ఆ అహంకారంతో తప్పులు చెయ్యడం, ఆ కార్యము చెడిపోవడం జరుగుతుంది. 100 యోజనముల సముద్రము దాటిన ఫలం చిన్న పొరపాటుతో సర్వనాశనమవుతుంది. అలా కాకుండా కార్యము ఎలా నిర్విఘ్నంగా నెరవేర్చాలి? పొరపాటున నేను రాక్షసుల కంటపడితే రాముని కార్యము సమూలంగా నాశనమవుతుంది. ఒకవేళ రాక్షస రూపంలో సంచరిస్తే అప్పుడు కూడా రాక్షసులు నన్ను గుర్తుపడితే? రాక్షసులకు తెలియని ప్రదేశము లేదు. వారికి తెలియకుండా గాలి కూడా లంకలో చొరబడయేదు. నేను ఈ రూపంతో లంకలో ప్రవేశిస్తే రాక్షసులు నన్ను పట్టుకుని చంపుతారు. కాబట్టి అతి చిన్న రూపంతోనే ఈ రాత్రికి లంకలో ప్రవేశించాలి. రాక్షసులకు కనపడకుండా సీతను వెదకాలి. అదే ప్రస్తుత కర్తవ్యము. ఈ రాత్రికి లంకానగరంలో ప్రవేశించి రావణుని మందిరమంతా సీత కోసం వెదుకుతాను అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. చీకటి పడేదాకా వేచి ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. చీకట్లు నలుమూలలా అలముకున్నాయి. అప్పుడు హనుమంతుడు అతి సూక్ష్మ రూపం ధరించాడు. దాదాపు ఒక పిల్లి అంత రూపం ధరించాడు. చకాచకా ఎగురుతూ సుందరమైన లంకానగరంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. లంకానగరాన్ని తేరిపారచూచాడు. లంకానగరంలో ఎత్తైన భవనాలు బారులు తీర్చి ఉన్నాయి. బంగారు, వెండి స్తంభాలతో ప్రకాశిస్తున్నాయి. ఆ ఎత్తు అయిన భవన పైభాగములకు స్ఫటికములు, మణులు అమర్చి ఉన్నాయి. హనుమంతుడు ఆ లంకానగరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత పెద్ద నగరంలో సీతను కనుక్కోవడము సాధ్యమా అని దిగులుపడుతున్నాడు. ఆ నగరము అంతా భయంకరమైన రాక్షసులు అనుక్షణం కాపలా కాస్తున్నారు. వారి కంటపడకుండా సీతను ఎలా వెదకడము అనే సందేహం పట్టుకుంది హనుమంతునికి.
ఇంతలో చంద్రోదయమయింది. చంద్రుడు తెల్లటి చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు. లంకానగరంలో సీతను వెతకడానికి, హనుమంతునికి సాయం చెయ్యడానికా అన్నట్టు చంద్రుడు ఆకాశంలో పైపైకి వస్తున్నాడు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుడిని చూచాడు హనుమంతుడు. సుందరకాండము 2వ సర్గ సంపూర్ణము.